నిన్న ఎల్ఓసి వద్ద ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఇది మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలండి. ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం నేను మాట్లాడుతున్నాను. మన దేశానికి సంబంధించిన 4 రఫేల్ విమానాలు ఎల్ఓసి వద్ద మీకు సర్విలెన్స్ చేయడానికి వెళ్ళాయి. గస్తీ కాస్తాం కదా, ఇది ఎప్పుడు నైట్. సో వెళ్ళి అక్కడ మన విమానాలు చక్కర్లు కొడుతున్నప్పుడు పొరపాటుగా పాకిస్తాన్కి సంబంధించిన JF-17 విమానాలు సడన్గా అక్కడికి రావడం, అంటే వాళ్ళు కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వద్ద ఏం జరుగుతుందో గమనించడానికి లిటరల్గా వాళ్ళు మన రఫేల్ విమానాల ముందుకు వచ్చి నిలబడి బిత్తరపోయారు. సో ఇమీడియట్గా మనం ఏం చేసాం, ఆ విమానాలను చుట్టుముట్టాం. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో అది చూసి భయపడిపోయి వాళ్ళు అటు నుంచి అటే ఆ విమానాలంతా రంజిమని పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడము మనం గమనించాము. ఈ విషయాన్ని మనము మన కంట్రోల్ రూమ్కి చెప్పాం. అంటే ఇది పాకిస్తాన్కి ఎంత ఒక అవమానకరమైన విషయము. సో వాళ్ళు ఇమీడియట్గా గ్రహించారు. దాంతో నిన్నటి నుంచే ఒక భయంకరమైన క్యాంపెయిన్. చూడండి, మీకు సత్తా లేనివాడు మీకు ఇలాగ పిచ్చివాగుడు వాగడము, అలాగే మీకు ప్రగల్భాలు పలకడము, మీకు అసలు విషయం ఉన్నవాడు ఏం మాట్లాడండి. సో ఇప్పుడు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు వీళ్ళకి ఎలాంటి స్ట్రెంగ్త్ ఉండదు. దాంతో వాళ్ళకు ఉన్న ఆయుధం ఏంటి, ప్రాపగండా. సో ఇమీడియట్గా పాకిస్తాన్ వైపు నుంచి, అంటే ఇంత ఒక అవమానము జరిగింది, రఫేల్ విమానాలను మనం ఎదుర్కోలేకపోయాము, అక్కడ నుంచి పారిపోయి తిరిగి వచ్చేసాము. సో ఈ అవమానాన్ని భరించలేక నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద లెవెల్లో ఒక క్యాంపెయిన్ వాళ్ళు మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ లాంటి దేశంలో ఎలా ఉంటుందంటే, నా అనుభవం చెప్తున్నాను, నాకు చిన్ననాటి స్నేహితులు కూడా ఇవాళ శత్రువుల్లా మారిపోయారు. ఎందుకు, మనము మన దేశము గురించి మాట్లాడుతున్నాము. అంటే ఇక్కడే పుట్టి పెరిగి మీకు ఇక్కడే జీవనోపాధి, అంటే లైవ్లీహుడ్ చూసుకునే వాళ్ళు కూడా దేశద్రోహులుగా మారిపోతారండి. అంటే ఇప్పుడు నేను ఒక వీడియోలో డొనాల్డ్ ట్రంప్ గారు నేను పూర్తిగా భారత్ వైపే ఉన్నాను అని అన్నారు, మాట్లాడా. న్యూస్ పేపర్ రిపోర్ట్స్తోనే అందుకే చూపిస్తూ ఉంటాను. సో వెంటనే అలా అనలేదు డొనాల్డ్ ట్రంప్ గారు. నాకు భారత్ ఎంత ముఖ్యమో పాకిస్తాన్ ముఖ్యమో అని అమెరికా అధ్యక్షుడు ఎందుకు అంటాడండి? అది డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక వ్యక్తి అంటాడా? సరే, ఇతను అన్నాడు ఇండియా పాకిస్తాన్ నాకు సమానమే, గొప్పగా అన్నాడు. కానీ మీకు జేడీ వ్యాన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, తులసి గాబాట్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్ ఆవిడ, అంటే FBI, CIA ఇలా 18 అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు వాటికి హెడ్ ఈవిడ. అలాగే FBI డైరెక్టర్ కాష్ పటేల్, ఈయన ఏమన్నారు, మా హెల్ప్ ఎంత కావాలంటే అంత అడగండి, టోటల్ ఇన్పుట్స్ ఇస్తాము, ఈ తీవ్రవాదులను విడిచిపెట్టకండి. ఎందుకంటారండి? డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ నాకు భారత్ పాకిస్తాన్ సమానము అంటే వీళ్ళెందుకు ఇండియాకు సపోర్ట్గా మాట్లాడతారు? చిన్న లాజిక్ కూడా చూడకుండా వెంటనే మనం ఇది మాట్లాడాము కాబట్టి అంటే ఇక్కడే ఉంటారండి. ఇప్పుడు పాకిస్తాన్ నా శత్రు దేశము అని వీళ్ళు అనొచ్చు కదా, అనరు. ఇక భారత్ను నిందించడము, భారత్కి చెడ్డ పేరు రావడానికి ఏమేమి చెయ్యాలో ఇన్ని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఇంకా కూడా ఈ దేశంలో ఉన్నారంటే అది మనము చాలా బాధపడాల్సిన విషయం. కానీ ఇక్కడ ఏమైంది, పాకిస్తాన్ వాడు మహారాష్ట్రలో 2024లో ఒక సుఖాయ్ విమానము మీకు కూలిపోయింది. మీకు అక్కడ సాటీస్ నిర్వహిస్తున్నారు, ఎయిర్ డ్రిల్స్లో మీకు పొరపాటుగా ఇది కూలిపోయింది. ఆ వీడియోను పెట్టి చూసారా, మేము పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత్కు సంబంధించిన ఒక సుఖాయ్ విమానాన్ని మేము ఇలా కూలగొట్టాము, షూట్ డౌన్ చేసాము అని పబ్లిసిటీ మొదలుపెట్టాడు. వెంటనే వాళ్ళ దేశంలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఇలాంటి కథనాలు రాయలేరు, కానీ హెడ్లైన్స్లో రాసి ఇలా మా ప్రభుత్వము చెప్పింది, మేము చెప్పడం లేదండి, మా ప్రభుత్వము చెప్తుంది అంటే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఈ వార్తలు సర్క్యులేట్ వీళ్ళే సర్క్యులేట్ చేస్తారు ఇండియాలో. చూసారా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎంత పవర్ఫుల్లో, భారత్ యొక్క రఫేల్ విమానాన్ని కూల్చేశారు,
ఇలాంటివి వీళ్ళే మీకు వచ్చిందనుకోండి, మీరు కూడా అనుకుంటారు, అయ్యో ఇదేంటి మన విమానం ఇలా కూలిపోయిందేంటి అనుకుంటారు కదా. ఇది ఎప్పుడో జరిగిన ఒక పాత వీడియో ఫుటేజ్, దానిని తీసుకొచ్చి ఇవాళ మేము ఇది చేసి చూపించాము అని చెప్పి వాడు మాట్లాడతాడు. కాబట్టే మీడియా విషయంలో మనం ఇలాంటివి మాట్లాడమండి, మనం ఇలాంటి చెత్తా చెదారము ఎక్కడా డిస్కస్ చేయం. కానీ వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అంటే, మేము ఏమీ చెయ్యలేకపోయినా మాదే పై చెయ్యి, మేమే చాలా గొప్పగా ఇలా సాధించాము, సర్వము డిస్ఇన్ఫర్మేషన్, మీకు ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. సో అలాంటి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మనము ఒకే ఒక విషయం చెప్పాం, భారత్ వద్ద ఏ రోజైతే రఫేల్ విమానాలు వస్తాయో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక విమానము కూడా ఎల్ఓసి వద్ద కనిపించదు. ఎందుకు ఇలా అంటాము? 150 కిలోమీటర్ల రేంజ్ అండి. ఒక రఫేల్ విమానము బియాండ్ విజువల్ రేంజ్ మీకు 150 కిలోమీటర్ల దూరములో పాకిస్తాన్ వాడి విమానము కనిపిస్తే ఇక్కడ మీరు బటన్ నొక్కారంటే నేరుగా వెళ్ళి కొడుతుంది. 150 కిలోమీటర్స్, అది రఫేల్ విమానాల కెపాసిటీ. 4 విమానాలు మనం అక్కడ తిప్పుతూ ఉంటే వీడు ఆఫ్టర్ ఆల్ JF-17 పెట్టుకొని 4.5 జనరేషన్ విమానాలు మన వద్ద ఉంటే వీడు JF-17 పెట్టుకొని మనల్ని ఎదిరిస్తాడా? పారిపోయాడు. మీకు ఎలాగంటే అలా పారిపోయి ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటి ప్రాపగెండా. ఇంకా సింపుల్ అండి, మనము అక్కడి నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఇట్లాగ మేము ఒక 5-6 పాకిస్తాన్ విమానాలను చూసాము, మీరు ఒక్కసారి S-400ని యాక్టివేట్ చేయండి అంటే మీకు ఏమవుతుందండి? పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏంటి? మీకు ఇక్కడ తిరుగుతున్న విమానాలు కాదు, వాడి ఎయిర్ బేస్ దగ్గర ఉండే విమానాలు కూడా తుక్కు అయిపోతాయి. అది మనం చెయ్యగలం. ఇదంతా తెలిసి భయపడిపోయి పారిపోయి నెక్స్ట్ 1 అవర్లో చూశారనుకోండి ఇలాంటి ప్రాపగెండా మొదలుపెట్టాడు. ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే, భారత్ ఎదుగుదలను ఇక్కడ ఈ దేశంలో ఉండే కొంతమంది మేధావులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు, అలాగే ఇంటర్నేషనల్ మీడియా. ఇప్పుడు యాంగ్లో సాక్సన్స్ అని నేను మాట్లాడతాను చూసారా, మీకు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళ పాలకులు అంటే లోకల్గా ఉన్న వాళ్ళని అణగదొక్కి వాళ్ళ భూములనంతా కొల్లగొట్టి మాది అని చెప్పుకునే దేశాలు. సో వీళ్ళకి భారత్ యొక్క ఎదుగుదల ఏ రోజు నచ్చదు. ఇందులో చాలా ముఖ్యమైన మీడియా BBC. మా కాలనీ అండి, మేము పాలించిన ఒక దేశం అండి, ఇలాగే మాట్లాడతారు వాళ్ళు. మనం ఇంత శక్తివంతంగా ఉన్నాం ఎందుకంటే ఒక యూకేనో ఆస్ట్రేలియానో జీడిపి అన్నప్పుడు ఎక్కడో ఉంటారు, అడుగున వాళ్ళు ఉంటారు. ఇవాళ మనతో వాళ్ళు కంపేరే చేసుకోలేరు. కాబట్టి ఇదంతా తట్టుకోలేక ఇక్కడ ఎలాగ వీళ్ళు తట్టుకోలేకపోతారో అక్కడ కూడా వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు ఇలాంటి క్యాంపెయిన్, పాకిస్తాన్ భారత్ యొక్క రఫేల్ విమానాన్ని కూల్చేసింది, BBCలో రాస్తాడు. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఏది నిజమో? ఏమంటే మనం ఇలాంటి అబద్ధాలు చెప్తామా? శక్తివంతమైన ఒక దేశము ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తారా? చెయ్యరు కదా. కానీ ఇదంతా కావాలనేసి ఒక తప్పుడు ప్రచారము కోసము ఇంటర్నేషనల్ మీడియా అంటాడు. వాడికి బాధ్యత ఉంటుంది, వీళ్ళకి ఏముండదు. ఎలాంటి బాధ్యత, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ. పాకిస్తాన్ లాంటి ఒక చీప్ దేశము ఈ ఆడుతున్న టాక్టిక్స్ సరిగ్గా ఇలాగే ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇలాంటి వాళ్ళ ఎడిటర్లు, జర్నలిస్టులు అంతా కూడా భారత్ను వ్యతిరేకించే వాళ్ళే, భారత్ అంటే కరుడు గట్టిన ద్వేషము కలిగిన వాళ్ళే. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ వచ్చి ఇలాంటి మెసేజ్లు వస్తే దయచేసి నమ్మకండి. కుదిరితే ఈ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. రఫేల్ విమానాలు సురక్షితంగా ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో కూడా తమ సర్వీలెన్స్ను కొనసాగిస్తున్నారు. వాడు పారిపోయాడు, ఆ నిజాన్ని కప్పిపుచ్చి వాడు ఇవాళ ఇలాంటి ఒక డిస్ఇన్ఫర్మేషన్ని పబ్లిసిటీ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇలాంటి వార్తలు వస్తే అసలు నమ్మకండి. ఎవరైనా ఇది మాట్లాడినా వాళ్ళని కరెక్ట్ చేయండి. ఒరే జరిగింది ఇది కాదు, మన విమానాలను కూల్చే సత్తా పాకిస్తాన్కి ఎప్పుడూ లేదు. వాడు ఈ పని చెయ్యలేడు, భయపడి పారిపోయాడు. దీన్ని క్లియర్గా చెప్పండి. మరి ఇలాంటి అబద్ధాలు బయటికి వచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి?
నేనైతే మాట్లాడాను. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరేం చెప్పబోతున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.